దయచేసి ప్రియులరా, చాలామంది అర్పణలు తెస్తున్నారు, చాలా సంతోషము. అక్కడ మన కమిటీ పెద్దలు దగ్గర ఉండి వాటన్నిటిని చూసుకోవాలని మనవి చేస్తూ ఉంటున్నాం. ఆ ప్లేస్ కూడా మనకు మంచిగా ఇక్కడ కూడా దాన్ని ఏర్పాటు చేసుకునే దానికి వచ్చిన వారు ఆ ఐటమ్స్ మన కమిటీ పెద్దలే స్వీకరించి వాటిని ఇక్కడ భద్రపరిస్తే మంచిది, ఒక ఆర్డర్లో. ఎందుకనగా దేవుని సన్నిధిలో ప్రత్యేక స్థలంలోనికి వారు తీసుకొని వచ్చేటువంటివి ఒక క్రమంగా దాన్ని భద్రపరచాలని మీకు మనవి చేస్తూ ఉంటున్నాం. అందరము లేచి నిలుచుండి ప్రియులరా, ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు పాట సంఖ్య 18 కూడికొని ఉన్నాము పాటతో మనం ముందు సాగిపోదాం. 18 కూడికొని ఉన్నాము సంఘం కూడికొని ఉన్నాము తోడనుండెదా మనుచు నాము చటన ప్రియ భక్తులెల్లమే గోడేయోన నచటికి నేతెంతో నలి బగేతే విచటనండు మమ వీక్షించే కృపా చేత నిపుడు క్రీస్తు నాదా కూడికొని ఉన్నాము సంఘ ప్రభు కూడికొని ఉన్నాము చేతల చేత గతి నంది ఉండగా గణగంటే సంఖ్య గల పాప క్షయమేవ క్షమేచి యతి శాంతి దేవే ఆత్మస్వరూపా కూడికొని ఉన్నాము సంఘ ప్రభు కూడికొని ఉన్నాము నిరతము నీ ప్రేమ నినారుణ ధ్యానించి పరమ ధర్మములందు భరతగలిగే ఎరులకు శుభములు నిరతము దిరాత మాకు సాగుమో దేవుని ప్రియతనయా కూడికొని ఉన్నాము సంఘ ప్రభు కూడికొని ఉన్నాము శోధనముల నానే విపత్తుల నానే కాలములందు నాదరించే నేను నమ్మిన జనుల నీ సందేహను చేర్చి పన్నుగా కాపాడు ప్రభు యేసు క్రీస్తు కూడికొని ఉన్నాము సంఘ
దయచేసి కూర్చునండి ప్రియులారా. ఈ కవర్ అయితే దయచేసి అందరూ తీసుకోండి. పాంప్లెట్ను గమనిస్తూ ఈ ఆర్డర్ ఆఫ్ సర్వీస్లో సహకరించాలని కోరుతున్నా. ఉత్తర ప్రత్యుత్తర భాగముగా ప్రియులారా, పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 84వ సంకీర్తనను ఉత్తర ప్రత్యుత్తర రీతిగా మనము కలిగి ఉందాము. 84వ సంకీర్తన. సైన్యములకు అధిపతివగు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు, సైన్యములకు అధిపతివగు యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠము నొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను, పిల్లలు పెట్టుటకు వానకోవెలకు గూటి స్థలము దొరికెను. నీ వలన బలమునందు మనుష్యులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. వారు నానాటికి బలాభివృద్ధి నందుచు ప్రయాణము చేయుదురు. వారిలో ప్రతివాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడును. దేవా, మా కేడమా దృష్టించుము, నీవు అభిషేకించిన వాని ముఖమును లక్షింపుము. దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. చివరి వచనం అందరం కలిసి బిగ్గరగా అవుతుంది. సైన్యములకు అధిపతివగు యెహోవా, నీ యందు నమ్మిక ఉంచువారు ధన్యులు. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు. నీ వలన బలమునందు మనుష్యులు ధన్యులు. నీ యందు నమ్మిక ఉంచువారు ధన్యులు. ప్రభు నామమునకు మహిమ కలుగును కాక. ప్రభునందు ప్రియ సంగమా, మనమందరం లేచి నిలుచుండి ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు పాట సంఖ్య 521 యేసుతో టీవీగా అనుపోదమ పాట పాడి ప్రభును 521. యేసుతోటి విగాను పోదమా, అడుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదంబుతో బోధము. రాజు సైన్యమందు చేరను, ఆ రాజు దివ్య సేవ చేయను. రాజు సైన్యమందు చేరను, ఆ రాజు దివ్య సేవ చేయను. యేసు రాజు ముందుగా ధ్వజము బట్టి నడువగా, యేసు రాజు ముందుగా ధ్వజము బట్టి నడువగా, యేసుతోటి విగాను వెడలను, యేసుతోటి విగాను పోదమా. అడుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదంబుతో బోధము. విశ్వాస కవచమును ధరించుచు, ఆ రాజు నాజ్ఞమదిని నిల్పుచు. విశ్వాస కవచమును ధరించుచు, ఆ రాజు నాజ్ఞమదిని నిల్పుచు. అనుదినంబు శక్తిని పొందుచున్న వారమై
యేసుతోటే వెగాను బోధమా అడ్డుగా వచ్చు వైరి గెల్వను యుద్ధనాదముతో బోధము శోధనలు మరల జోటి వచ్చిన సాతాను అంబులెన్ని తగిలిన శోధనలు మరల జోటి వచ్చిన సాతాను అంబులెన్ని తగిలిన భయము లేదు మనకి కా ప్రభువు చెంతనందుము భయము లేదు మనకి కా ప్రభువు చెంతనందుము యేసుతోటి వెగాను వెడలను యేసుతోటి వెగాను బోధమా అడ్డుగా వచ్చు వైరి గెల్వను యుద్ధనాదంబుతో బోధము ఓ యువతి యువకులార తేరుడే శ్రేయసురాజు వార్త చాటుడే ఓ యువతి యువకులార తేరుడే శ్రేయసురాజు వార్త చాటుడే లోకమంత ఏకమై యేసునాథు కొల్వను లోకమంత ఏకమై యేసునాథు కొల్వను సాధన బెవరు నీవు తేగా యేసుతోటే వెగాను బోధమా అడ్డుగా వచ్చు వైరి గెల్వను యుద్ధనాదంబుతో బోధము యుద్ధనాదంబుతో బోధము. దయచేసి కూర్చునండి ప్రియులారా. ఈ సమయాన మనము ప్రాముఖ్యమైన ఘట్టంలో ప్రవేశిస్తున్నాం. ఇది ప్రార్థనా సమయం. ప్రభు మన సంఘాన్ని, మన కుటుంబాలను, అలాగూ మనం కలిగి ఉన్న సమస్తాన్ని ప్రభు ఆశీర్వదిస్తూ వచ్చారు. ఇంతవరకు నేటికి మనలో సజీవుల లెక్కలో ఉంచారు. అలాగూ ఈ ప్రత్యేక పర్వదినం, పండుగ దినాన్ని మనకిచ్చారు. వీటన్నిటిని బట్టి ప్రభును స్తుతించి ఆరాధిద్దాం. ఆరాధన అంతటిలోనూ తిరిగి వారపు అన్నిట్లో, అన్ని కార్యాలన్నిట్లో, కార్యక్రమాలన్నిట్లో ప్రభు కరుణాహస్తం తోడుగా ఉండునట్లుగా ప్రార్థనలో ప్రభు సహాయార్థం కనిపెడదాం. అలాగూ మనల్ని ప్రార్థనలో నడిపించు నిమిత్తం మన మధ్యలో సహోదరులు అందరు తలను వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధం పరిశుద్ధం దూతల చేతను భక్తుల చేతను సర్వదా పొగడబడి మా పరలోకపు తండ్రి, నీ ఘనమైన నా మనస్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్న ప్రభా. గడిచిన వారం అంతయు నన్ను ఎంతకన్నా కాపాడారు ప్రభా. ఇదిగో తండ్రి, ఈ పరిశుద్ధ దినాన తండ్రి మేమంతా కలిసి తండ్రి మందిరంలో చేరి ప్రార్థించే భాగం, అదేవిధంగా ఆరాధించే భాగం ఇచ్చిన స్తోత్రాలు వందనాలు ప్రభా. ఇదిగో తండ్రి, ఈ పరిశుద్ధ దినాన తండ్రి నాన్న ఇదిగో తండ్రి మేమంతా ఇదిగో ప్రభా ఇక్కడ చేరి తండ్రి ముఖ్యంగా కృతజ్ఞతార్పణ పండుగలోనైనా పాల్గొనే భాగ్యం మా సంఘ సభ్యులకు, మా కుటుంబాలకు అందరికీ ఇచ్చినటువంటి విధానాన్ని బట్టి స్తోత్రాలు ప్రభా. ఇదిగో తండ్రి నాన్న సంతోషంగా ఇచ్చేవాడిని మీరు ప్రేమిస్తారని నాన్న. ఇదిగో తండ్రి నాన్న ప్రతి కుటుంబం తండ్రి ఎంతో నాన్న వారి కృతజ్ఞతలు నాన్న కానుక రూపైన తండ్రి ఈ సంఘానికి సంరక్షించిన విధానం బట్టి స్తోత్రాలు ప్రభా. ఆ కుటుంబాలన్నింటినీ దీవించాను తండ్రి. ముఖ్యంగా ప్రభా నాయన ఇదిగో తండ్రి ముందున్న కార్యక్రమానికన్నింటినీ నైనా మీరే నడిపించండి. ఆ కార్యక్రమాలన్నింటికీ నైనా మీరే అధిపతి అయి ఉండి నడిపించి కృప చూపి సాయం చేసుకుని వేడుకుంటున్నాం ప్రభా. అదేవిధంగా తండ్రి నాన్న సంఘంలో ప్రతి ఒక్కరిని నాన్న వారు ఏ అక్కర కలిగి ఉన్నారో ఎరుగున్న దేవుడు తండ్రిగా ఇదిగో తండ్రి ఆ అక్కర్లని తీర్చండి తండ్రి ప్రభా. అదేవిధంగా తన అడుగుడి మీకు ఇవ్వబడిన, తట్టుడి మీకు తీయబడిన, వెదుగుడి మీకు దొరికిన సెలవిచ్చిన మహోన్నతుల ఆ కుటుంబాలు తండ్రి ఎవరెవరు ఏ అక్కర కలిగి ఉన్నారో తండ్రి నాన్న మీరు దీవించి వారి కుటుంబాలని ఆదరించవలసిగా వేడుకుంటాం ప్రభా. అదేవిధంగా తండ్రి నాయన ముఖ్యంగా తండ్రి అలనాడు ప్రభా ఇదిగో తండ్రి మిషనరీస్ ఎంతో ఇదిగో తండ్రి ఆసక్తితో తండ్రి పట్టణ నడుబొట్టిన తండ్రి ప్రభా ప్రధాన కూడలిలో తండ్రి నాయన మీ మందిరాన్ని స్థాపించి తండ్రి నడిపించిన విధానం పట్టిస్తారు తండ్రి నాయన. ముఖ్యంగా అనంతపురం పట్టణానికి ఇది ఆది సంఘం ప్రభా. ఈ సంఘంలో తండ్రిని ముఖ్యంగా కమ్యూనిటీ హాల్ విషయంలో తండ్రి మేము ముందు వస్తున్నాం ప్రభా నాయన. ఆ కమ్యూనిటీ హాల్ విషయంలో దారులు సరళం చేయండి నాయన. ఇదిగో తండ్రి నాయన ఇటు కుటుంబంలోనైనా
నాన్న ఇది మా కుటుంబం తండ్రి, ఇదిగో తండ్రి నాన్న ఈ సంఘస్థులంతా నాన్న ఏకకంఠంతో ప్రార్థించి తండ్రి, ముఖ్యంగా కమ్యూనిటీల విషయంలో తండ్రి దారులు సరళం చేయాల్సిన వేడుకుంటాం ప్రభా. ఇదిగో తండ్రి నాన్న ఈ సంఘంలో నన్ను నిలబట్టి ప్రార్థించే బాగా ఇచ్చిన స్తోత్రాలు ప్రభా. ముఖ్యంగా తండ్రి నాన్న చేరువచ్చిన సంఘాన్ని దీవించండి తండ్రి. ఈ సమయం నాకు ఇచ్చిన స్తోత్రాలు వందనాలు చేస్తూ నైనా మీకే ఘనతా మహిమా ప్రభావాలు చెల్లిస్తూ నజరుడైన యేసుక్రీస్తు పెట్ట వేడుకుంటాం పరమ తండ్రి, ఆమేన్. ప్రభు నామమునకు మహిమ కలుగును కాక. ప్రభునందు ప్రియ ఈ సమయమున నెక్స్ట్ మన ప్రోగ్రామ్ షీట్లో ప్రత్యేక పాట వాయిస్ ఆఫ్ యూత్ ఆర్కెస్ట్రా మరియు సండే స్కూల్ వారిచే ప్రత్యేక పాట. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును?
మరణ పాత్రుడనై ఉన్న నాకై మరణించితివ సిల్వలో.
ప్రభు నామమునకు మహిమ కలుగును కాక. ప్రభునందు ప్రియ సంఘమా, మన ప్రోగ్రామ్ షీట్లో తదుపరి మనము బైబిల్ పఠనాన్ని కలిగి ఉంటున్నాం. బైబిల్ పట్టణము మొదటి భాగము మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం నుండి 12వ వచనం వరకు రాయబడిన దేవుని వాక్య భాగము మన మధ్యలో ఉన్న సహోదరులు పిఎస్ విజయ్ కుమార్ గారు, ట్రెజరర్ గారు చదివినిపి. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రములు. ఈరోజు ఆరాధనకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి మొదటి భాగము మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం నుంచి 12వ వచనం వరకు చదువుకుందాం. మొదటి భాగము మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం నుంచి 12వ వచనం వరకు చదువుకుందాం. మీ పితరుల నాటి నుండి మీరు నా కట్టడలను గైకొనక వాటిని త్రోసివేసితిరి. అయితే మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపత్యగు యెహోవా సెలవీయగా, మేము దేని విషయంలో తిరుగుదామని మీరందరూ. మానవుడు దేవుని యొద్ద దొంగిలిన, అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితిమని మీరందరూ. 10వ భాగము ప్రతిష్ఠాతార్పణములను ఇయ్యక దొంగిలితిరి. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలించునే ఉన్నారు. మీరు శ్రాపగ్రస్తులై ఉన్నారు. నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరము నిధిలోనికి తీసుకురండి. దీని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారంగా దీవెనలు కుమ్మరించదనని సైన్యములకు అధిపత్యకు యెహోవా సెలవిచ్చుచున్నాడు. మీ పంటను తినివేయు పురుగులను నేను గద్దించెదను. అవి మీ భూమి పంటను నాశనం చేయవు. మీ ద్రాక్ష చెట్లు అకాల ఫలమును రాల్చక ఉండునని సైన్యములకు అధిపత్యకు యెహోవా సెలవిచ్చుచున్నాడు. అప్పుడు ఆనందకరమైన దేశంలో మీరు నివసిస్తుదురు. కనుక అన్య జనులందరూ మిమ్మల్ని ధన్యులందరని సైన్యములకు అధిపతికు యెహోవా సెలవిచ్చుచున్నారు. ఈ వాక్యము దేవునితో సమర్థం. తిరిగి రెండవ భాగముగా ప్రియులరా, రెండవ భాగముగా ఆదికాండము 4వ అధ్యాయము 1 నుండి 11 వచనముల వరకు వ్రాయబడిన దేవుని వాక్య భాగము మన మధ్యలో ఉన్న సహోదరులు వై సుకుమార్ బాబు గారు చదువు. సహోదరులు వై సుకుమార్ బాబు గారు. పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి ఆదికాండము 4వ అధ్యాయము 1వ వచనం నుండి 11వ వచనం వరకు ఉన్న వాక్య భాగం. ఆదికాండము 4వ అధ్యాయము 1వ వచన ప్రారంభం. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీన్ను కని, యెహోవా దయ వలన నేనొక మనుషుని సంపాదించుకొన్నానెను. తరువాత ఆమె అతని తమ్ముడగు హేబేలును కనెను. హేబేలు గొర్రెల కాపరి, కయీను భూమిని సేద్యపరచువాడు. కొంతకాలమైన తరువాత కయీను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబేలు కూడా తన మందలో తొలిచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను, కయీనును అతని అర్పణను ఆయన లక్ష్యపెట్టలేదు. కాబట్టి కయీనుకు మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా, యెహోవా కయీనుతో, నీకు కోపమేలా, ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? నీవు సత్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా? సత్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును. నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువనెను. కయీను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడెను. వారు పొలములో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతన్ని చంపెను. యెహోవా, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడనున్నాడని కయీను నడగగా, అతడు, నేనెరుగను, నా తమ్మునికి నేను కావలివాడనా అనెను. అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడవు. వాక్యము ఇంతటితో సరి. ప్రభు నామమునకు మహిమ కలుగును కాక. ప్రభునందు ప్రియ సంఘమా, మన ప్రోగ్రామ్ షీట్లో తదుపరి ప్రార్థన
తరువాత ఆరాధన అంతటి కొరకాయ వాక్య పరిచయ వాటన్నిటిని బట్టి ప్రభు పాద సన్నిధిలో ప్రార్థనలో కనిపెడదాం. సహోదరులు సిఎం ప్రవీణ్ కుమార్ గారు ప్రార్థనలో నడిపించారు. సహోదరులు ప్రవీణ్ కుమార్ గారు ప్రార్థించుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడకు మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. మరి యొక్క పరిశుద్ధ దినంలో ప్రభా ఈ రీతిలుగా సంఘంలో పాలె భాగస్థులు వచ్చిన విధానాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా. అయ్య గారి ద్వారా తండ్రి నైనా ప్రభా ఆరాధన అంతటినైనా మీ హస్తాలకు అప్పచెప్పుకొని చిన్నాం తండ్రి. ఉదయకాలము నుండి తండ్రి నైనా ప్రభు వల్ల ఆరాధనలో నానా చేయి వేయటకు మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు ప్రభా. ఇదిగో నాన్న తండ్రి, ఈ కృతజ్ఞత అర్పణల పండుగ ఆరాధన అంతటిని నన్ను మీ హస్తాలకు అప్పచెప్పుకొని చిన్నాం. ఇదిగో చదవబడిన లేఖనములను బట్టి మీకు వందనాలు తండ్రి. నేను ఎందరైతే తండ్రి నేను ప్రభా వారి కష్టార్జితంలో నుంచి తండ్రి నేను గుప్పిలి విప్పి మీ సన్నిధికి తీసుకొని వచ్చిన కానుకలన్నిటిని మీరు దీవించే దేవుడే ఉంటున్నారు ప్రభా. అయ్యగారి ద్వారా విత్తపడిచిన వాక్యం ద్వారా మా జీవితాలను మేము క్రమపరుచుకొని వాటి ప్రకారంగా జీవించుకున్నట్టుకు మీరే కృప చూపి నడిపించండి తండ్రి. ఆరాధన అంతటిని నన్ను మీ హస్తాలకు అప్పచెప్పుకొని చిన్నాం. ఎక్కడనో మీకు అయోగ్యకరంగా ఆయాసకరంగా పనులు ఏమి చేయకుండా సంఘ క్రమంగా పాటిస్తూ తండ్రి ఆరాధన అంతటి నన్ను మీ హస్తాలకు అప్పచెప్పుకొని చిన్నాం. రావలసిన బిడ్డలు అనేకులు ఉంటున్నారు ప్రభా. అందరినీ సకాలంలో నడిపించి మీకు యోగ్యకరమైన రీతిలో ఈ కృతజ్ఞతార్పణ ఆరాధన అంతటిననే మీ హస్తాలకు అప్పచెప్పుకొనిచున్నాం. అయ్యగారి జర విత్తపడుచున్న వాక్యమును బట్టి మీకు వందనాలు తండ్రి. నేను మా జీవితాలను మేము క్రమపరుచుకొని మా కుటుంబాలను మేము తండ్రి నేను మీ కొరకు సాక్షులుగా జీవించుకున్నట్టుకు మీరు కృప చూపి నడిపించమని మా కొరకై తిరిగి రానంటున్నా నజరేయుడైన యేసుక్రీస్తు నామమునందు ప్రార్థించి అడిగి వేడుకొని పొంది నామము మా తండ్రి, ఆమేన్. ప్రభు నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియ సంగమా, మనమందరము లేచి నిలుచుండి అపోస్తలుల విశ్వాస సూత్రమును కలిగి ఉందాము. కార్డు అందరూ కూడా చేత పట్టుకొని అపోస్తలుల విశ్వాస సూత్రము చెప్పవలసిందిగా మనవి చేస్తుంటున్నా. ఆకాశములను భూమిని సృష్టించిన సర్వశక్తిగల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన అద్వితీయ కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును నేను నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన కన్యయగు మరియ గర్భమందు ధరింపబడి ఆమెకు పుట్టెను. పొంతి పిలాతు అధికారి అయి ఉన్న ఆ కాలమందు శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడెను. అధోలోకములోనికి దిగెను. మరియు 3వ దినమున ఈయన మృతులలో నుండి తిరిగి లేచి పరలోకమునకెక్కి సర్వశక్తిగల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడు. సజీవులకును మృతులకును న్యాయము తీర్చుటకు అక్కడ నుండి ఆయన మరలా వచ్చును. పరిశుద్ధాత్మను నేను నమ్ముచున్నాను. పరిశుద్ధ సార్వత్రిక సంఘమును, భక్తుల అన్యోన్య సహవాసమును, పాప పరిహారమును, శరీర పునరుద్ధానమును, నిత్య జీవమును కలవని నేను నమ్ముచున్నాను. ఆమేన్. ప్రభునందు ప్రియ సంఘమా, మనమందరము అలాగే నిలుచుండి ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు పాట సంఖ్య 659 దేవుని స్తుతించుడి పాట పాడి ప్రభువును మహిమపరచుదాం. దేవుని స్తుతించుడే ఎల్లప్పుడు దేవుని స్తుతించుడే. దేవుని స్తుతించుడే ఎల్లప్పుడు దేవుని స్తుతించుడే. ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడే.
ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దయచేసి కూర్చునండి ప్రియులారా. మనం మరొక ప్రాముఖ్యమైన ఘట్టంలో ప్రవేశిస్తున్నాం. ఇది ప్రార్థనా సమయం. 2-3 నిమిషాలు మనం ప్రార్థనలో ప్రభు సహాయార్థం కనిపెడదాం. పరిశుద్ధుడైన మా తండ్రి, గొప్ప దేవా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. విస్తారమైన నీ కృపలన్నిటిని బట్టి నీకు కృతజ్ఞతలు ప్రభు. మీరు నాటిన దీపస్తంభం ఎస్ఐయు సంఘం పరిచర్యలన్నిటినీ ఈ సంవత్సర కాలమంతయు కాపాడుతూ వచ్చిన నీ కృపా బాహుల్యతకై నీకు కృతజ్ఞతలు. మరో సంవత్సర కాలం అంతటికినైనా తండ్రి సంఘాన్ని, సంఘంలోని అందరినీ, అన్ని కుటుంబాలను మీరే ఆశీర్వదించి నడిపించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. అలాగునైనా కమిటీ పెద్దలందరినీ మీరే దీవించి ఆశీర్వదించండి. సంఘ పరిచర్యల్లో ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరిస్తూ వస్తున్న ప్రతి ఒక్కొక్కరిని మీరే బలపరిచి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. తండ్రి, ఈ వారపు మరి తండ్రి బర్త్డేస్ కలిగి ఉన్న వారిని బట్టి ప్రార్థిస్తున్నాం. నైనా కీర్తిశేషులు, నైనా మరి తండ్రి, నైనా దైవజనులు జేడి జయచంద్రయ్య గారి మనుమరాలు మరి తండ్రి చైతన్య, మరి తండ్రి ఆ బిడ్డ యొక్క బర్త్డే ప్రభువా, తండ్రి నీ కరుణాహస్తము మరి తండ్రి చైతన్యకు తోడుగా ఉండి మంచిగా ఆశీర్వదించి వర్ధిల్ల చేయమని ప్రార్థిస్తున్నాం. అలాగే నైనా సహోదరి అమ్మగారు రాధమ్మ గారి యొక్క బర్త్డే ప్రభువా, ఈ దినం కృపలో జ్ఞాపకం చేసుకొని ఆ బిడ్డను మీరే బలపరిచి ఆరోగ్యం ఇచ్చి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. దేవా సహాయం చేయండి. తిరిగి ఇంకా ఎవరైతే మరి ప్రభువా బర్త్డేస్ కలిగి ఉన్నారో ఈ వారం వారందరినీ మీరే ఆశీర్వదించమని, క్రొత్త ఆరోగ్యం, క్రొత్త ఆత్మీయ అనుభవాలతో నింపుమని వేడుకుంటున్నాం. ఈ వారం వెడ్డింగ్ డేస్ కలిగి ఉన్న వారందరినీ మీరే ఆశీర్వదించి క్రీస్తు కేంద్రిత కుటుంబాలుగా వర్ధిల్ల చేయనైనా. ఈ వారపు నైనా ఆదరణ కూటాలు, మెమోరియల్ సర్వీసెస్ కలిగి ఉన్న కుటుంబాలకు ప్రత్యేక ఆదరణ, నెమ్మది, ఓదార్పు వారికి దయచేయమని వేడుకుంటున్నాం. ఇలాగూ వార పరిచర్యలను రాబో కాలమంతటిలో జరిగే ఎస్ఐయు సంఘ ప్రతి పరిచర్యలకు మీరే నీరు కట్టి ఫలింపచేయమని, సంఘంలోనూ ఉన్న అందరినీ, అన్ని కుటుంబాలను దీవించి కాపాడుమని, ముందున్న పరిచర్ని కరుణాహస్తాలకు అప్పగించుకుంటూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. అందరం హ్యాపీగా ఇంకా పండగ సెలబ్రేషన్లో పోదాం. ఈ సమయాన సహోదరి డి శైలజమ్మ గారు, డీకన్ గారు ప్రార్థనలో నడిపిస్తారు. సహోదరి శైలజమ్మ గారు ప్రార్థన చేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం నైనా. ప్రేంగల మా తండ్రి, కృపగల యేసయ్యానికి స్తుతి స్తోత్రములు, వందనాలు తండ్రి. గత కృతజ్ఞతార్పణ పండుగ నుండి ఈ కృతజ్ఞతార్పణ పండుగ వరకు నైనా మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచుకొనైనా ఎంతో ప్రేమించి మా కుటుంబాలను, మా యొక్క సమస్యలన్నింటినీ తీసివేసినైనా నీ సన్నిధికి ఈ సంవత్సరంలో 2026 సంవత్సరం నా తండ్రి మే నెల 10వ తారీఖునైనా మేమందరము నీ సన్నిధానంలో మా ప్రభువా సంఘమంతయు కూడుకొని నా ప్రభువా ఇంతవరకు పాటల ద్వారా నా తండ్రి నిన్ను స్తుతించుటకు, ఆరాధించుటకు ఇచ్చిన ధన్యతను బట్టి నీకే కృతజ్ఞతాస్తు చెల్లిస్తున్నాం. వందనాలు ప్రభువా. ప్రేంగల మా ప్రభువా, పరిశుద్ధుడా, మహోన్నతుడ దేవానికే స్తుతి స్తోత్రములు, వందనాలైనా. దయగలనైనా నైనా పరిశుద్ధుడైన దేవా నీకే స్తుతి స్తోత్రములు, వందనాలు తండ్రి. ఈ యొక్క ఉదయ కాలమందు నా ప్రభా మా సంఘంలో నా తండ్రి అనేకమైన ఆతిథ్యం ద్వారా తండ్రి కృతజ్ఞతార్పణల ద్వారా నా తండ్రి ఎన్నో ఏర్పాటు చేసుకున్నా తండ్రి. నైనా నీ చిత్తం ప్రభా మా యొక్క సంఘంలో నా తండ్రి, ఎస్ఐ సంఘంలో నా తండ్రి ప్రతి ఒక్కొక్క కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని దీవించి అవసరించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. వందనాలు ప్రభా. ఇదిగో కృతజ్ఞతార్పణల పండగ నా తండ్రి మరి అనేక మంది ఏర్పాటు చేసుకున్నాం ప్రభా, నీకు సమర్పణ నా తండ్రి. అయా నా తండ్రి మీకు నైనా మహిమకరంగా నా తండ్రి ఈ యొక్క కృతజ్ఞత అర్పణలలో నా తండ్రి ప్రతి ఒక్కరూ పాలి భాగస్తులైనైనా మేమందరము నైనా నీ పరిచయలో కొనసాగించుటకై వందనా స్తోత్రాలు ప్రభా. నైనా సంఘ కాపరి నా తండ్రి ఈ యొక్క తండ్రి ప్రభా వాక్యము నా తండ్రి మా కొరకు విత్తుతుండగా నా తండ్రి మలాకి గ్రంథము ఆదికాండం 4వ అధ్యాయంనైనా చదవబడిన వాక్యాన్ని నైనా నా తండ్రి మా హృదయాల్లో నా తండ్రి వీటానికి కృప చూపండి తండ్రి. ఈరోజు ఏ విధంగా వాక్యము ఆత్మీయంగా నైనా నీ
దాసుని పక్షంగా వింటున్నామా ప్రభా, వినగలిగే చెవును గ్రహించే మనసును మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. దేవా వందన స్తోత్రాలు ప్రభా. అయా మా భారతదేశం అంతటినీ దీవించండి, ఆశించండి. ఈ యొక్క పునరుద్ధాన దినమందు మా ప్రభా ఎంతమంది దావజనులు దాసాలు క్రైస్తవ కుటుంబాలు పరిశరి నా ప్రభా, మీరేనైనా నిజమైన దేవుడు యేసుక్రీస్తుని కూడుకొని ప్రతి సంఘంలోనైనా యథార్థంగా నీతిగా పరిశుద్ధంగా నా తండ్రి మేమందరము నా తండ్రి జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి. వందనాలు ప్రభా. అయా మా భారతదేశంలో అంతటినీ నైనా మీరే తోడేంటి దీవించమని ప్రార్థిస్తున్నాం. ఎండ వేడి మా ప్రభా, గత మాసంలో నా తండ్రి ఎంతో ఎండలు ఉంటున్నాయి ప్రభా. అయా ఈ మాసం మే మాసం కూడా నా తండ్రి మా ప్రభా మీరు ఎండలను తగ్గించి నేను ప్రశాంతమైన వాతావరణం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వర్షాలు కుమ్మరించండి నైనా తండ్రి, నీ చిత్తంలో నా తండ్రి మీరు వర్షాలు కుమ్మరిస్తే మాకు నైనా ఎండ వేడి తగ్గుతుందని ప్రార్థిస్తున్నాను తండ్రి. వందనాలు ప్రభా. ఇజ్రాయెల్ని కాపాడే దేవుడు కొనకని నిద్రపోని గొప్ప దేవానికే స్తుతి స్తోత్రునైనా, బలమైన దేవానికే స్తుతి స్తోత్రునైనా, ఆశ్రయదీర్ఘమైన దేవానికే స్తుతి స్తోత్రునైనా, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవా వందనా స్తోత్రాలైనా. ఇదిగో ముందున్న పరిచయం అంతటినీ నైనా నీ చేసి సమర్పిస్తూ నజరైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అతి వినయంతో వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. వాక్య సందేశం కొరకు ప్రార్థన మన మధ్యలో సహోదరి పి శ్యామలమ్మ గారు డీకన్ గారు ప్రార్థనలో నడిపించెదరు. సహోదరి శ్యామలమ్మ గారు ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కృప కనికరంగల మా ప్రేమైన ప్రభువా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి అయిన గొప్ప దేవ, నమ్మకమైన దేవా, స్తోత్రహాడ, జీవంగల దేవా, జీవాధిపతి, మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు. నైనా ఉన్నవాడను అనవాడనే ఉన్నాను అన్నావు నా ప్రభువా. మరి నా ప్రభువా మీ యొక్క గొప్ప ప్రేమ చేత నేటి వరకు మమ్మల్ని సజీవ లెక్కల్లో ఉంచి తండ్రి మమ్మల్ని ఆశీర్వదించి కృప చూపిన దేవా, మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలైనా. ఎస్ఐ చర్చ్ సంఘమును మీరు దీవించి ఆశీర్వదించి ఫలభరితం చేస్తున్న దేవా, మీకే వందనాలు స్థుతులు స్తోత్రాలైనా. మా దైవ సేవకుని తండ్రి నా ప్రభువా నిండారుగా మీరు దీవించి ఆశీర్వదించి కృప చూపుతున్న దేవా, మీకే వందనాలు. మరి దైవ సేవకుని కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి మేడం గారిని, పాపను, అల్లుని, మరి వారికి ఇచ్చిన కుమారుని, మరి నా ప్రభా షాలోం బాబును కూడా మీరు దీవించి ఆశీర్వదించమని, ప్రతి విషయంలోనూ మీ కృప వారికి కుమ్మరించమని, రాకపోకలందు కృప చూపమని వేడుకుంటున్నాం. ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరిని, ప్రతి ఒక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం. కృతజ్ఞతార్పణల పండుగలో తండ్రి నా ప్రభ ప్రతి ఒక్కరూ కృతజ్ఞతతో వరిచ్చిన కానుకను మీరు దీవించి ఆస్వాదించమని, ఆ కుటుంబంకి మీరు కావాల్సినటువంటి నిండైన మెండైన దీవెన ఆశీర్వాదాలు వారికి కుమ్మరించమని వేడుకుంటున్నాం. మా ప్రభువా, మా రక్షణకర్తమైన దేవా, మీకే వందనాలు స్తుతులునైనా. మరి ఈ సమయంలో తండ్రి ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఆరాధనలన్నిటిని కూడా మీరు దీవించి ఆస్వాదించి మీరు మహిమ పొందుమని వేడుకుంటున్నాం. మరి ఈ సమయంలో మరి పాస్టర్ గారు వాక్యాన్ని అందిస్తుండగా తండ్రి మా ఆత్మల సంపాదనను తండ్రి నా ప్రభ మరి నా ప్రభ మా ఆత్మల మేలు కొరకు మరి పాస్టర్ గారు వాక్యాన్ని విత్తుచుండగా తండ్రి అందరూ పూర్ణమైన మనస్సుతో అంగీకరించి వాక్యాన్ని స్వీకరించి తండ్రి వాక్య ప్రకారం నడుచుకొనుటకు మీ కృప మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరిని నైనా దీవించండి, ఆశీర్వదించండి, కృప చూపమని వాక్యం చేత అందరిని ఆదరించమని వేడుకుంటూ మా కుటుంబాలన్నిటిని కూడా మీ చేతులకు అప్పగించుకుంటూ మా ప్రభువును రక్షకుడు నేను యేసుక్రీస్తు నామం బట్టి అతి వినయంతో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం మా తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు మా. గాడ్ బ్లెస్ యు. అందరము లేచి నిలిచుండి ప్రియులారా. చాలాసేపు అయింది మనం కూర్చొని. దేవుని వాక్యం ఆత్మ ఖడ్గం అందరూ కూడా చేతపట్టుకొని బైబిల్ పల్లవి మనం కలిగి ఉంటూ దేవుని వాక్యములో మనం ప్రవేశిద్దాం. గ్రంథ వాగ్దానములన్నీ నావి అన్నటువంటి కోరస్ పాట. గ్రంథ వాగ్దానములన్నీ నావి కోరస్, చిన్న కోరస్. అందరూ బైబిల్ పైకెత్తి చూపాలని మనవి చేస్తున్న బాల్కనీలో అందరూ కూడా గ్రంథ వాగ్దానములన్నీ నావి ప్రతి ఆశయము వరుస వచనము తోనరియ ప్రేమ వాగ్దానంబులు గ్రంథ వాగ్దానంబులన్నీ నావి గ్రంథ వాగ్దానంబులన్నీ నావి ప్రతి ఆశయము
రాజులకు రాజైన యేసుక్రీస్తునకే, ప్రభులకు ప్రభైన యేసుక్రీస్తునకే, జీవాహారమై ఉన్న యేసుక్రీస్తునకే, జీవజలమై ఉన్న యేసుక్రీస్తునకే, వాక్యమై ఉన్న యేసుక్రీస్తునకే, మన కొరకు ప్రాణము పెట్టి రక్తము కార్చి మరణించి మరణాన్ని జయించి తిరిగి లేచిన యేసుక్రీస్తునకే, మన కొరకై పరలోకమునకు వెళ్ళిన యేసుక్రీస్తునకే, మహా గొప్ప రక్షణను మనకిచ్చిన యేసుక్రీస్తునకే, శుభప్రదమైన నిరీక్షణను మనకిచ్చిన యేసుక్రీస్తునకే, మన కొరకై అతి త్వరలో రానై ఉన్నటువంటి యేసుక్రీస్తునకే, మన యేసయ్యు వాసి యేసుక్రీస్తునకే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి కూర్చోనండి ప్రియులారా. పరిశుద్ధ గ్రంథం నుండి మన టెక్స్ట్ ఇవాళ మనం చదువుకున్నాం. అందులో కొన్ని వచనాలు, ఎందుకనగా ఒక అర్ధగంటలో మనం వర్తమానాన్ని ముగించుకొని మన ముందు మనం పండగ చేసుకొని ఇంకా చాలా ఉన్నాయి కనుక దయచేసి అందరు ఈ విషయాన్ని గమనించి దేవుని వాక్యం వైపు మీ దృష్టిని కేంద్రీకరించాలని మనవి చేస్తున్నాం. బైబిల్ తెరచి అందరూ కూడా మలాకీ గ్రంథములోని ఒక మాట చదువుకుందాం. మన టెక్స్ట్ అందులోని మాట, మలాకీ గ్రంథము, మలాకీ గ్రంథము 3వ అధ్యాయం, 3వ అధ్యాయము 10వ వచనం, 11, 12 వచనాలు, 10, 11. అందరూ కూడా వర్తమానం ఎక్కువసేపు ఉండదు. దయచేసి వాక్యం చదివి చాలా స్పష్టంగా పరిశుద్ధాత్మదేవుడు మనకు తెలియపరుస్తున్నాడు, మాట్లాడుచున్నాడు గనుక వాక్య వివరణ ఎక్కువగా ఉండదు. అందరికీ అర్థమవుతుంది ఈ వాక్యం. ఎవరికి వారు ఈ వాక్యాన్ని అప్లై చేసుకొని సిద్ధపడి ప్రభు ఆశీర్వాదాలు పొందాలని మనవి చేస్తూ ఉన్నా. 3వ అధ్యాయం 10వ వచన ప్రారంభం. నా మందిరములో ఆహారముండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. మీ పంటను తినివేయు పురుగులను నేను గద్దించెదను, అవి మీ భూమి పంటను నాశనము చేయవు. మీ ద్రాక్ష చెట్లు అకాల ఫలములను రాల్పక ఉండునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. అప్పుడు ఆనందకరమైన దేశములో మీరు నివసింతురు గనుక అన్యజనులందరూ మిమ్మును ధన్యులందురని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. అప్పుడు ఆనందకరమైన దేశం గనుక అన్యజనులు మిమ్ములను ధన్యులు. అప్పుడు గనుక రండి. సామెతల గ్రంథము, సామెతలు, పరిశుద్ధ గ్రంథంలో సామెతల గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనం ప్రియులారా. 9, 10 వచనాలు, 9, 10 వచనాలు బిగ్గరగా స్పష్టంగా, చాలా తక్కువగా చదువుతున్నాం. బాల్కనీ నుంచి స్వరమే వినపరాడంలే. మరి దయచేసి బాల్కనీలో ఉన్నవారు అలర్ట్గా ఉండాలని మనవి చేస్తూ ఉన్నాం. పండుగ కదా, హ్యాపీగా మంచిగా అందరం దేవుని వాక్యాన్ని చదువుదాం. అలా సంతోషంగా ప్రభు ఆశీర్వాదాలు పొందడానికి సిద్ధపడదాం. అందరూ కూడా, బయట ఉన్నవారు అందరూ కూడా మంచిగా దేవుని వాక్యము కలిగి ప్రిపరేషన్స్ ఓ పక్క జరుగుతూ ఉంటాయి. మంచిది. ఆ ప్రిపరేషన్స్, ఇది పండగ కాబట్టి ఆ ప్రిపరేషన్ చేసుకునే వాళ్ళు హ్యాపీగా చేసుకోండి. కాకపోతే బయట ఎక్కువగా మాట్లాడకుండా, బయట ఈ ప్రిపరేషన్స్లో ఉండే వాళ్ళు మాట్లాడి ఆరాధనకు ఇబ్బంది లేకుండా మీరు మౌనంగా మీ పనులు చేసుకోవాలని మనవి చేస్తున్నాం. మాట్లాడి అలాగూ ఆరాధనకు తొందర పెట్టొద్దని
సవినయంగా మనవి చేస్తూ ఉంటున్నాం. 3వ అధ్యాయము 9-10 వచనాలు. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచుము. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును, నీ గానుగలలో నుండి క్రొత్త ద్రాక్షారసము పైకి పొరలి పారును. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును. ఇప్పుడు రాబడి అంతటిలో ప్రథమ ఫలం, ఆస్తిలో భాగం యెహోవాకు ఇచ్చి గణపరిచినప్పుడు. తిరిగి ప్రియులారా రండి, మరొక భాగము దేవుని వాక్యంలో నుంచి మన కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 7-8 వచనాలు. 7-8 వచనాలు. త్వరగా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 7-8. ఇంకా తిప్పుతానే ఉండరు మనోళ్ళు, అయిపోవాలా, చెప్పిన వెంటనే ఇమ్మీడియట్గా తిప్పాలి. అది దేవుని పిల్లలు, మనం SIU చర్చ్ ప్రత్యేకత. చెప్పకముందే ఆ పేపరు కరెక్ట్గా అక్కడికి వచ్చేయాలి. కాబట్టి అంత స్పీడ్గా దేవుని వాక్యంలో ఉంటే అది మనకు ఆశీర్వాదం, అది మన గొప్పతనం. అది ఇంకా ఈ పక్క కాపక్కకు పేపర్లు తిప్పుకుంటూ ఉంటే మనం చాలా వెనకబడినట్టు లెక్క, చాలా డల్ స్టూడెంట్స్, క్లాసులో డల్ అని చెప్పొచ్చు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 7-8 వచనాలు బిగ్గరగా చదువుదాం ప్రియులారా. సనుగు కొనకయు బలవంతంగా కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను. దేవుడు ఉత్సాహంగా ఇచ్చువానిని ప్రేమించును, మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను చేయగలడు. సనుగు కొనక, బలవంతంగా కాక, ఉత్సాహంగా, బలవంతంగా కాక ఉత్సాహముగా ఇచ్చువానిని దేవుడు ప్రేమించును. రైట్. ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియ సంఘమా, 2026వ సంవత్సరపు కృతజ్ఞతార్పణల పండుగ ప్రభు తన మహాకృప చేత నిన్ను, నన్ను, మన కుటుంబాలను, మన సంఘాన్ని నేటికి సజీవుల లెక్కలో ఉంచి ఆయన సన్నిధిలో మరొక్కసారి మనమందరము కనిపించి ఈ మంచి సెలబ్రేషన్, మన చర్చి పండుగ, మన ఇంటి పండుగ, ఈ యొక్క థ్యాంక్స్ గివింగ్ ఫీస్ట్, ద ఫీస్ట్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్, కృతజ్ఞతార్పణల పండుగను కలిగి ఉండే కృపను అనుగ్రహించినందుకై ఘనత, మహిమ, స్తుతి ప్రభు నామమునకు చెల్లిస్తూ ఈ ప్రత్యేక పండుగ సందర్భంగా ఈ యొక్క ఆరాధనకు విచ్చేసిన మీ అందరికీ యేసుక్రీస్తు వారి ఆశీర్వాదకర నామములో శుభములను, వందనములను తెలియపరుస్తూ కొన్ని నిమిషాలు గొప్ప దేవుని గొప్ప వాక్యములోనికి ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నాం. పిల్లరా, దయచేసి అందరూ దేవుని వాక్యం వైపు మీ దృష్టిని కేంద్రీకరించాలని మనవి చేస్తూ ఉన్నా. గత 2 వారాలు మనము ప్రిపరేషన్ ఫర్ ది ఫెస్టివల్, పండుగ కొరకు ఆత్మీయంగా సిద్ధపాటు కలిగి ఉండు నిమిత్తమై వాక్యమును గత 2 వారాల్లో మనం కలిగి ఉన్నాం. అందుకే మళ్ళీ రిపీటెడ్గా దాన్ని తెలియపరచుట లేదు. తిరిగి ఇప్పుడు మళ్ళా ప్రిపరేషన్ అనేటువంటిది కూడా కాదు. మనము వచ్చేసినాం, పండుగలోనికి వచ్చేసినాం, ఆయన సన్నిధిలో ఉన్నాం. ఇంకా సమర్పణతో, అర్పణతో, సంతోషంగా మనము పండుగలో ముందుకు సాగిపోయి ప్రభు యొక్క ఆశీర్వాదాలు మరో సంవత్సర కాలం అంతటికీ కలిగి ఉండడానికి అంటున్నాను. వాస్తవంగా యూదుల లేకపోతే ఇజ్రాయేలీల యొక్క చరిత్రలో వాళ్ళు కలిగి ఉండేటువంటి పండగ ఎట్లా ఉంటుందంటే ప్రియులారా, ఇలాంటి పండుగను గురించి జస్ట్ 1 నిమిషం మీ గమనంలోనికి తెస్తా. దేవుడు పెట్టిన పండగలే వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళేం సొంత పండగలు ఏ ఒక్కటి చేసుకోరు.
బైబిల్లో మనం చూస్తున్నాం, దేవుడు పెట్టిన 7 పండగలలో 6వ పండగ ఒకటి ఉంది. దాని ప్రాయచిత్తార్థ దినపు పండగ అంటారు. ప్రాయచిత్తార్థ దినపు పండగ ఆ యొక్క రోజు జరిగేటువంటి విషయం ఏంటంటే, ఇజ్రాయేలీలంతా కూడా వారు ఆ ప్రత్యక్ష గుడారం, నాటి దినాల్లో ప్రత్యక్ష గుడారం, ఆ తరువాత దేవాలయం, ట్యాబర్నకల్ దగ్గరికైనా సరే, టెంపుల్ దగ్గరికైనా సరే, ఇజ్రాయేలు ప్రజలందరూ గొర్రెలను, మేకలను, అలాగూ వారు కలిగి ఉన్నటువంటి వస్తువులను ఈరోజు మన వాళ్ళు ఎలా తీసుకొని వచ్చారో అలా అవన్నీ కూడా తీసుకొని ఆ దేవాలయము చుట్టూ, లేకపోతే ప్రత్యక్ష గుడారం, దేవాలయం లేని దినాలు ప్రారంభం, ఆ ప్రత్యక్ష గుడారము చుట్టూ ఆవరణము బయట ప్రజలందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. ఆ వెయిట్ చేస్తున్నప్పుడు నెక్స్ట్ ప్రధాన యాజకుడు ఆ సమయంలో ఆ యొక్క గొర్రెపిల్ల రక్తాన్ని అలా తాను చిందించి ఆ గొర్రెపిల్ల రక్తాన్ని తన చేతుల్లో ఉంచుకొని తాను పరిశుద్ధ స్థలములోనికి వస్తాడు. ఇవరు ప్రధాన యాజకుడు. అక్కడ పరిశుద్ధ స్థలములో యాజకులు ఉంటారు ప్రియులారా. ఆ యాజకులు అందరూ కలిపి కొన్ని కార్యక్రమాలు, రిచువల్స్ చేస్తారు. అవి అయిన తర్వాత అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రధాన యాజకుడు మాత్రమే లోపలికి వస్తాడు. అనగా అతి పరిశుద్ధ స్థలం, పరిశుద్ధ స్థలం, ఆవరణం ఆ బయట దేవుని ప్రజలందరూ చూపెట్టుకొని ఉంటారు. ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ఉంటారు. కొంతమంది ప్రార్థనలు చేసుకుంటూ ఉంటారు. కొంతమంది ఎలాంటి ఆన్సర్ వస్తుంది, దేవుడు మాకు ఇప్పుడు ఏమి తెలియపరుస్తాడు, మా దేవుడు మమ్మల్ని ఈ సంవత్సర కాలంలో మమ్మల్ని ఎలా ఆశీర్వదించబోతున్నాడు, మా దేవుడు మా వ్యక్తిగత జీవితాల్లో, మా కుటుంబ జీవితాల్లో, మేము కలిగి ఉన్నటువంటి సమస్తములో, మా పంట, మా పశువులు, మేము కలిగి ఉన్న పొలాలు అన్నిట్లో కూడా మా దేవుడిని కరుణా హస్తం మాకు ఎలా ఉండబోతుందో తెలుసుకున్న నిమిత్తమై వారందరూ ఆశతో ఎదురు చూస్తూ ఉంటారు. ఆ సమయంలో అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రధాన యాజకుడు లోపలికి వచ్చి కరుణాపీఠం మీద రక్త ప్రోక్షణ చేస్తాడు. ప్రియులారా, రక్త ప్రోక్షణ చేసినప్పుడు కరుణాపీఠం దగ్గర ప్రధాన యాజకుడు అలా రక్త ప్రోక్షణ తదనంతరం తాను నిజంగా బతికుంటే, తాను జీవించి ఉంటే, అమ్మయ్య, అదే దేవుడు యాక్సెప్ట్ చేసినట్టు, ఇంకా దేవుడు అంగీకరించినట్టు, యాక్సెప్ట్ చేసినట్టు. ఎప్పుడైతే అలా రక్త ప్రోక్షణం జరుగుతానే ఇంకా ఏమీ లేదు అని చెప్పేసానంటే, ఆ ఆనందంతో మిగిలిన రిచువల్స్ ప్రధాన యాజకుడు అక్కడ జరిగించి నెక్స్ట్ ఆ విధంగా తాను అతి పరిశుద్ధ స్థలం, హోలీ ఆఫ్ హోలీస్ నుంచి హోలీ ప్లేస్లోకి వస్తాడు. ఆ పరిశుద్ధ స్థలంలోనికి వస్తానే యాజకులందరూ ఒకరినొకరు కౌగలించుకొని, ఒకరినొకరు వందనాలు చెప్పుకొని, ఒకరినొకరు ఆనందపడిపోతారు. అమ్మయ్య, మా ప్రధాన యాజకుడు మళ్ళా సజీవుడై దేవుని సన్నిధిలో కెరూబుల మధ్య ఆసీనుడైన దేవుని సన్నిధి అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి మళ్ళా తిరిగి వచ్చినాడు. కలంకము లేదు కాబట్టి, మచ్చ లేదు కాబట్టి, ఏ ముడత లేదు కాబట్టి, ఏది డాగు అనేది ఏమీ లేదు కాబట్టి మా ప్రధాన యాజకుడిని దేవుడు అంగీకరించినాడు, రక్త ప్రోక్షణ దేవుడు అంగీకరించినాడని భావించి వాళ్ళు ఆనందం పట్టలేక ఆ సమయంలో పరిశుద్ధ స్థలం నుంచి ఆవరణం బయటికి వస్తాడు. బయటికి ప్రధాన యాజకుడు వచ్చిన వెంటనే ప్రధాన యాజకుడిని చూసినటువంటి ప్రజలు అలా ఉండగానే రావడం ఆయన అంటాడు, షాలోమ్ అంటాడు. అందరికీ షాలోమ్ అని చెప్పేసని అందరికీ సమాధానం అని హీబ్రూ భాషలో షాలోమ్ అంటానే అప్పుడు మొదలైతుంది ప్రియులారా పండగ. షాలోమ్ అంటానే ఇజ్రాయేలు ప్రజలు కేరింతలు కొడతారు. ఆ సమయంలో ఆనందం పట్టలేక వాళ్ళందరూ పండగ చేసుకోవడం మొదలు పెడతారు. అంటే అప్పుడు వాళ్ళ యొక్క దినం ఆ సంవత్సరానికి అది క్రొత్త ప్రారంభ దినంగా ఉండిపోతుంది. అందుకే దాన్ని ఏమన్నారంటే యోమ్ కిపోర్ అన్నారు. యోమ్ కిపోర్ అంటే అలాగూ సునాద సంవత్సరాన్ని, ఆ పండగను చేసుకునేటువంటి దినము అని అర్థం.
సునాదము, అలాగూ జయోత్సవం, అలా సంతోషం, దేవుడు నెమ్మదిచ్చి, దేవుడు యాజకుడిని, ప్రధాన యాజకుడిని ఆ విధంగా ఆయన అంగీకరించి యాక్సెప్ట్ చేసినప్పుడు ప్రజలను దేవుడు ఆశీర్వదించే సంవత్సరంగా భావించి దాని వాళ్ళు న్యూ ఇయర్. మనమైతే రొటీన్గా జనవరి 1 మనకు, ఎందుకంటే క్యాలెండర్ ఇది కూడా యేసు ప్రభు నుంచి వచ్చింది కాబట్టి ప్రపంచమంతా గ్లోబ్ ఇప్పుడు విస్తరించింది కనుక మనము న్యూ ఇయర్ మన సెలబ్రేషన్గా పెట్టుకుంటాం. 31st నైట్ వాచ్ నైట్ సర్వీస్ మన SIU చర్చ్ ఘనంగా ప్రత్యేకంగా మనం సెలబ్రేట్ చేసుకుంటాం, మనం ఇరుగుదుము ప్రియులరా. ఓకే, అలాగే ఇజ్రాయేలు ప్రజలకు న్యూ ఇయర్ అప్పుడు స్టార్ట్ అవుతుంది. దానే వాళ్ళు యోమ్ కిపోర్ అంటారు. ఆ పండగ మొదలైతానే ఆ సంవత్సర కాలం అంతా హ్యాపీ, వాళ్ళు ఏం చేసినా హ్యాపీ. వాళ్ళు పిడికడు విత్తనాలు చేతబట్టుకొని కన్నీళ్లు విడిచి ఏడ్చుచూపై విత్తితే అలాగూ ఆ సంతోష గానంతో పనులు మీద వేసుకొని వచ్చేంత పంట దేవుడు వాళ్లకు ఇచ్చేటువంటి వాడు. ఆ ఆనందం పట్టలేక ఇజ్రాయేలులు దేవుని ఆశీర్వాదాన్ని పొంది ఆ సంవత్సర కాలం పండగ చేసుకుంటారు. ఒకవేళ ప్రియులరా ఏదైనా జరిగి వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించి, అలాగూ ప్రధాన యాజకుడు కూడా తాను తప్పు చేసి దేవునికి వ్యతిరేకంగా ఏదైనా పాపం చేస్తే ప్రధాన యాజకుడు రక్త ప్రోక్షణతో అతి పరిశుద్ధ స్థలంలోనికి ఎంటర్ అయిపోతానే స్పాట్లో చచ్చిపోతాడు. అంతే, ఇంకేం మళ్ళా తిరుగు ఉండదు. స్పాట్లో చచ్చిపోతాడు. చచ్చిపోయిన తర్వాత అతని డెడ్ బాడీని కూడా తీసుకొని రావడానికి ఎవరు సాహసించారు. యాజకులు పరిశుద్ధ స్థలంలో నుంచి, అందుకే ఇప్పుడు మేము తాడు కట్టుకొని ఉంటాం కదా, ఇక్కడ వచ్చేసేసి తాడు ఉంటుంది అనమాట. అంటే నేను చాలాసార్లు మీకు తెలియపరిచాను, అంటే ఆ యొక్క అంటే సింబల్స్, నాటి దినాల్లో ఉన్నటువంటి ఒక సింబల్స్. ఈ తాడు దేనికి సాదృశ్యం అంటే ఆ తాడు పెద్దగా ఉంటుంది. యాజకులు పరిశుద్ధ స్థలంలో నుంచి ఆ తాడు పట్టుకొని డెడ్ బాడీని బయటికి లాగుతారు. అప్పుడు డెడ్ బాడీ అతి పరిశుద్ధ స్థలం నుంచి పరిశుద్ధ స్థలం లేకొస్తుంది. అక్కడి నుంచి బయటకు వచ్చినప్పుడు డెడ్ బాడీని చూసిన ఇజ్రాయేలు ప్రజలు కన్నీళ్లు విడుస్తారు, ఏడుస్తారు, రోదన చేస్తారు. ఈ సంవత్సరం అంతా కటకటా మాకు, ఈ సంవత్సర కాలం అంతా మేము అనుకునేది ఇంకా ఏదంటే మా పంటలు అట్నే ఉంటాయి, మా పశువులు అట్నే ఉంటాయి, మా పొలాలు అట్నే ఉంటాయి, మేము ఏది పట్టుకున్నా ఏది జరగదని ఏడ్చి పశ్చాత్తాపడతారు. అందుకే దాన్ని ప్రాయచిత్తార్థ దినపు పండగ అని చెప్పేసని, ద ఫీస్ట్ ఆఫ్ ద డే ఆఫ్ అటోన్మెంట్ అని లేఖనంలో వ్రాయబడింది ప్రియులారా. అలా దయచేసి ఈ విషయాలు గమనించాలని మీకు మనవి చేస్తున్నా. యుగాంతమందున్న మనకు దృష్టాంతాలుగా ఆ పండగలను దేవుడు పెట్టడంలో ఉద్దేశం, మీరు కూడా నా సంఘముగా, నా కుమారులుగా, నా కుమార్తెలుగా అందరూ ఆత్మలో ఐక్యత కలిగి, అందరూ సమాధానం కలిగి, సంతోషం కలిగి, ప్రేమతో ఈ సెలబ్రేషన్ చేసుకోండి, కృతజ్ఞత అర్పణల పండగ చేసుకోండి అని దేవుడే మనకు తెలియపరుస్తూ ఉంటున్నాడు. కాబట్టి ప్రియులరా, ఈరోజు మనము ఈ పండగ చేసుకుంటున్నప్పుడు ఒకరినొకరు ప్రేమతో అందరము, ఎందుకనగా ఈ సంవత్సరం కాపాడిన దేవుడు, ఇంతవరకు నడిపించినటువంటి దేవుడు మరో సంవత్సర కాలమంతా మనల్ని కాపాడి నడిపించాలి అని అంటే అందరము యేసు ప్రభువును రక్షకునిగా కలిగి ఉండాలి. అలా ఎవరితో ఏ విరోధ భావాలు కానీ, మనసులో ఫీలింగ్స్ కానీ అవి పెట్టుకొని ఉంటే అది మంచిది కాదు. అలా ఉండి దేవుని ఆలయానికి రావడం, దేవుని ఆలయంలో పరిశుద్ధ సన్నిధిలో ఆ ఫీలింగ్స్తో ఉంటే అది మనకు శాపమే కానీ, అది మనకు నష్టమే కానీ మరొకటి ఏమీ ఉండదు ప్రియులారా. కలిసిపోవాలి, అలా సహవాసంతో సహకరించుకోవాలి, అలాగూ సంఘ క్షేమాభివృద్ధి కోసం. ఇవి మనము చేసినప్పుడే మనకు ఆశీర్వాదాలు ఉంటాయి. వేరే ఫీలింగ్స్తో ఉంటే ఉండవు. అందుకోసం మేము అందరికీ నేను మనవి చేస్తూ ఉన్నా. ఇప్పుడే వాక్యం చదువుకున్నాం, ఏమని? ఆనందకరమైన దేశంలో మనం నివసిస్తామని, అన్యజనులందరూ మనలను ధన్యులు అంటారని. ఎప్పుడు? ఈ విధంగా మనము ప్రవర్తించినప్పుడు, ఈ విధంగా ప్రభుకు మనము అర్పణ మనము చేసుకున్నప్పుడు. ఈ సమయాన దయచేసి ఒక మాట గమనించండి ప్రియులారా. అమెరికా దేశంలో అబ్రహాం లింకన్ గారిని ఉండేవాళ్ళు. టైం ఏంది, ముగించుకుందాం. అబ్రహాం లింకన్ అమెరికా దేశానికి ప్రెసిడెంట్గా ఉండేవాడు.
ఆయన కొన్ని సంవత్సరాలు చాలా మంచి పరిపాలన చేసినాడు. ఇప్పుడు కూడా అమెరికన్స్ దగ్గరికి వెళ్ళి, ఎవరయ్యా మీకు మంచి ప్రెసిడెంట్, మీ దేశాన్ని మంచిగా పరిపాలన చేసి కష్ట సుఖాల్లో అన్నిట్లో కూడా మీకు దగ్గరగా ఉండి మిమ్మలను ఈ దేశాన్ని అగ్రరాజ్యంగా సుసంపన్నంగా ఈ స్థాయికి ఇంత స్థితికి తీసుకొని వచ్చినటువంటి ఆ ప్రెసిడెంట్స్ ఎంతోమంది సేవ చేసినా పరిపాలించినా మీకు మంచివాడుగా ఎవరు అనిపిస్తున్నారంటే మెజారిటీ ఆఫ్ ది అమెరికన్స్ ఈ రోజుకి కూడా ఎవరి పేరు చెప్తారంటే పిల్లరా, అబ్రహాం లింకన్ గారి పేరు చెప్తాడు. మహానుభావుడు చనిపోయి చాలా సంవత్సరాలైంది, కానీ ఇప్పటికీ వారి గుండెల్లో ఆయన ఉండిపోయినాడు. కారణం ఏంటంటే ఒక మాట, అబ్రహాం లింకన్ యేసుక్రీస్తు ప్రభును రక్షకునిగా కలిగి ఉన్న వ్యక్తి, మారు మనస్సు పొందిన వ్యక్తి, రక్షణానుభవం కలిగినటువంటి వ్యక్తి, దేవుని భయభక్తుల్లో ఆదివారం అయితేనే చర్చికి వచ్చే వ్యక్తి. బాగా గుర్తుపెట్టుకోండి. అయినా చాలామంది అమెరికా ప్రెసిడెంట్లు ఉంటారు, వాళ్ళు ఏదో ఇంకా పెద్ద బిజీ అయినట్టుగా ఆదివారాలు చర్చికి రారు, దేనికి రారు, ఇంకా ఏదో ఎప్పుడో ఒకసారి ఊరికట్లా మామూలుగా అట్లా ప్రార్థనలలో పాల్గొంటుంటారు. ఎవరో చాలా రేర్ ఆదివారం చర్చికి వచ్చి ప్రార్థనలో కూర్చొని ప్రభువును ఆరాధించి 1-2 గంటలు దేవుని సన్నిధిలో గడిపేటువంటి అమెరికన్ ప్రెసిడెంట్స్ చాలా తక్కువగా మనకు కనిపిస్తారు. అబ్రహాం లింకన్ అట్లా ఉండేవాడు కాదు ప్రియులారా. ఆదివారం ఖచ్చితంగా చర్చికి వస్తాడు. ఇది ఆశీర్వాదం, బాగా గుర్తుపెట్టుకోండి. రెండవది, ఖచ్చితంగా ప్రభు భాగం అనగా 10వ భాగము ప్లస్ తన జీవితంలో అబ్రహాం లింకన్ ఆయన ఇచ్చేటువంటి వాడు ప్రియులారా. ఏ అమెరికా ప్రెసిడెంట్ దగ్గర ఎప్పుడు మనకు వాళ్ళు ఎట్లా ఇస్తున్నారో మనకు తెలియదు, కానీ వాళ్ళ ఆత్మీయ జీవితాలు తెలియవు. కానీ కాకపోతే వాళ్ళు ఎప్పుడో మనకు చర్చిలలో కనిపిస్తుంటారు, అది మాత్రం మనం టీవీలలో చూస్తూ ఉంటాం. కానీ అబ్రహాం లింకన్ అట్లా కాదు స్వా. ఆదివారం ఖచ్చితంగా చర్చికి వస్తాడు. అబ్రహాం లింకన్ ప్రభు భాగం ప్రభువుకి ఇస్తాడు, ప్రభు సమయం ప్రభువుకి ఇస్తాడు. సమయాన్ని, దేవుడిచ్చిన తలాంతులను అనగా టైం, టాలెంట్స్ అండ్ ట్రెషర్, ఈ 3 ప్రభుకు సమర్పించేటువంటివి. ప్రభుకు నమ్మకంగా యథార్థంగా సమర్పించుకుంటాడు అబ్రహాం లింకన్. ఇది ఎవరి ద్వారా నేర్చుకున్నాడంటే వాళ్ళ అమ్మ ద్వారా నేర్చుకున్నాడు. ఒకప్పుడు అబ్రహాం లింకన్ మంచి స్మోకర్, ఎప్పుడు అనగా చైన్ స్మోకర్ పిల్లరా. ఒక సిగరెట్ అయిపోతేనే మళ్ళా సిగరెట్ ఉంటుంది, అలా తాగేటువంటి వాడు. డ్రంకర్డ్ అలవాట్లు కూడా ఉన్నాయి, తాగుబోతు అనేటువంటి అలాంటి ఒక పెద్ద చెడ్డ అభిప్రాయం కూడా అబ్రహాం లింకన్ పైన ఉండేది. అతను ఎంపీగా ఉండేవాడు, ఎంపీగా గెలిచినాడు. తనకు స్నేహితులు, అలవాట్లు ఆ విధంగా వచ్చినాయి. అయితే ఆ సమయంలో తనకు రాజకీయ జీవితంలో చాలా చేదైన అనుభవాలు కూడా వచ్చినాయి. చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయినాడు. ఆ సమయంలో వాళ్ళ అమ్మ, అబ్రహాం లింకన్ గారి అమ్మ, వాళ్ళ అమ్మ అంటే అబ్రహాం లింకన్కు చాలా ఇష్టం. ఎవరి మాట వినకపోయినా వాళ్ళ అమ్మ మాట వింటాడు, వాళ్ళ అమ్మ మాటను గౌరవిస్తాడు ప్రియులారా. అది అబ్రహాం లింకన్లో ఉంది. ఇది గమనించిన తల్లి తన మరణం దగ్గరికి వచ్చినప్పుడు చివరి రోజుల్లో కుమారుణ్ణి పిలిచి అబ్రహాం లింకన్తో ఒక మాట, నాన్న లింకన్, నాకు నీ నా చేతిలో చేయి వేయి కుమారుడు అని. ఏంటి మా అన్నాడు. నువ్వు నాకు మాట ఇవ్వాలని అంటే చెప్పుమా అంటే, లేదు నైనా నీ మంచి కోసం చెప్తున్నా, నేనేమి నిన్ను ఎక్కువ గొంతెమ్మ కోరికలు నేనేమి కోరడం లేదు, చేతిలో చెయ్యి తల్లి దగ్గర నువ్వు ప్రమాణం చేస్తున్నావంటే ఏందో అనుకోగాకు, నీ మంచి కోసం కుమారుడు అంటే, అమ్మ నాకు నీకంటే ఇంకా ఎవరు ఎక్కువమా అని తన చేతిలో, అమ్మ చేతిలో చేయేసినాడు. అప్పుడు ఆ తల్లి అనింది, నాన్న నీకు 2 విషయాలు చెప్తున్నా, నేను ప్రభు దగ్గరికి వెళ్ళిపోతా. ఇంకా ఏంటంటే, నువ్వు నీ జీవితంలో తప్పు చేస్తున్నావు, నువ్వు తప్పు చేస్తున్నావు నైనా, దేవునికి వ్యతిరేకంగా నువ్వు తప్పు చేస్తున్నావు, పాపం చేస్తున్నావు. నువ్వు చర్చికి వెళ్ళంగా నేను చూడలే, నువ్వు వచ్చేసి ప్రభు భాగం ప్రభుకి ఇవ్వంగా నేను చూడలే, నువ్వు ఎంపీగా ఉన్నావు, ఏదో రాజకీయంగా తిరుగుతున్నావు, అవన్నీ కూడా నీ జీవితానికి నష్టం లేని సమస్యలు తెచ్చిపెడతాయి. నేను నీకు తెలియపరుస్తున్నా, నీ జీవితంలో నువ్వు ఉన్నత స్థితికి రావాలంటే ముందుగా నీ అలవాట్లు మానుకో. నాకు తెలియదు అనుకుంటున్నావు నువ్వు తాగేది, నాకు తెలియదు అనుకుంటున్నావు నువ్వు స్మోకర్, డ్రంకర్ అనే విషయం, కానీ నాకు అన్నీ తెలుసు కుమారుడా. నేను ఎప్పుడూ నేను ఒక్క మాట అనలేదు. ఇప్పుడైతే అంటున్నా, నీవు నీ స్మోకింగ్ మానుకో, నీ డ్రింకింగ్ మానుకో,
యేసు ప్రభువును రక్షకునిగా స్వీకరించు, తర్వాత నీ యొక్క పొలిటికల్ లైఫ్లో ముందుకు పో, ఇదే నేను కోరుకునేది అని తల్లి ప్రార్థన చేసి అమ్మ చేతిలో చెయ్యేసినాడు. అదే లాస్ట్. ఎప్పుడు కూడా మళ్ళా స్మోక్ చేయలే, డ్రింక్ చేయలే. ఇంకా తన జీవితంలో యేసు ప్రభువును రక్షకునిగా స్వీకరించి మరో సంవత్సరం మళ్ళా పార్లమెంట్ ఎలక్షన్లో పాల్గొని మంచి మెజారిటీతో గెలిచి ఆ తర్వాత అమెరికా దేశపు ప్రెసిడెంట్ అయినాడు. అమ్మ చెప్పిన మాట ప్రకారంగా ఇప్పుడు జీవితంలో వెనుకం చేయలేదు పిల్లరా. అందుకే ఈనాటికి అమెరికన్స్ హృదయాల్లో తాను ప్రభువుకి ఇచ్చి ఆత్మీయంగా తాను ఆదర్శప్రాయంగా ఒక మార్గదర్శిగా ఉండిపోయాడు గనుక మనందరం ఆయన గురించి మాట్లాడుకుంటున్నాం. నేను జార్జ్ బుష్ను గురించి నేను మాట్లాడలే, రొనాల్డ్ రీగన్ గురించి నేను మాట్లాడలే, మిగిలినటువంటి ఒబామాను మిగిలిన వాళ్ళందరి గురించి నేనేం మాట్లాడ. ఎందుకు అబ్రహాం లింకన్ గురించి మాట్లాడుతున్నాం? యేసు ప్రభువును రక్షకునిగా కలిగి ఉన్నాడు కనుక, ఆదివారం అయితే చర్చికి వచ్చేవాడు కనుక, ప్రభు భాగం ప్రభుకి ఇచ్చేవాడు కనుక, దేవుని సన్నిధిలో గడిపేవాడు కనుక, ఆశీర్వదించబడిన వాడు కనుక ఆయన గురించి మాట్లాడుకుంటున్నాం. ప్రియమైన సహోదర సహోదరులారా, ఆయన మనకు ఆ విధంగా అయినప్పుడు, ఆయన ఆశీర్వాదాలు పొందినప్పుడు ఆ ప్రేమ కలిగిన రక్షకుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నాయనా, అమ్మా, నిన్ను ఆశీర్వదిస్తాడు, మన కుటుంబాలను ఆశీర్వదిస్తాడు. కాబట్టి అబ్రహాం లింకన్ వలె మనం కూడా మన జీవితాలను ధన్యకరంగా ముందుకు కొనసాగించుకుందాం. టైం అయిపోయింది, ముగించుకుందాం. రెండవదిగా బిజినెస్ మ్యాగ్నెట్స్ ఎవరినైనా చూడండి. ఇప్పుడు ఒక చిన్న మాట చెప్పి నేను ముగిస్తే ఇంకా టైం అయిపోయింది, 2 నిమిషాలు. మనం కోల్గేట్ చూస్తూ అంటాం. కోల్గేట్ పొద్దున్నే మనం చాలామంది ఆ పేస్ట్ పౌడర్స్ మనం ఉపయోగిస్తున్నాం. ఈ కోల్గేట్ అనేటువంటిది ఒక వ్యక్తి పేరునైనా, ఆ కోల్గేట్ అతని పేరు విలియం కోల్గేట్. ఒకప్పుడు ఏమీ లేని చాలా దరిద్రమైనటువంటి జీవితం. ఒక చిన్న ఫ్యాక్టరీలో, ఒక కొవ్వొత్తుల ఫ్యాక్టరీలో డైలీ వేజెస్ కింద లేబర్గా వెళ్ళి ఆడ పని చేసుకొని ఏ పూటగా ఆ పూట తన జీవితాన్ని కడుపు నింపుకునేటువంటి జీవితం విలియం కోల్గేట్. తన జీవితంలో మార్పు తెచ్చుకున్నాడు. యేసు ప్రభువును రక్షకుడిగా స్వీకరించినాడు. ఒక కెప్టెన్ తనకిచ్చినటువంటి ఆ దేవుని వాక్యాన్ని, ఉన్నతమైన ఉపదేశాన్ని తాను తెలుసుకొని నేర్చుకొని యేసు ప్రభువును రక్షకుడిగా స్వీకరించి ఆ రోజు తానిచ్చిన ఉపదేశం, నానా కోల్గేట్, నీ జీవితంలో ఎంత వచ్చినా నీకు 5 పైసలు వస్తుందా, ₹1 వస్తుందా, ₹1 వస్తుందా, ప్రభు భాగం ప్రభుకి ఇచ్చేది నేర్చుకో, ఆ పన్ను చేయి, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడంటే దాదాపు 60-70 సంవత్సరాల క్రితం మాట ఇది. 50-60 సంవత్సరాల క్రితం, మళ్ళీ ఎక్కువేం కాదు ప్రియులారా, 50-60 సంవత్సరాల క్రితం 10 పైసలన్నా, ₹1 అన్నా, రూపాయి అన్నా విలువ ఉన్నటువంటి దినాలు. అమెరికన్ డాలర్స్ అప్పుడు కూడా చాలా తక్కువ. అయితే విలియం కోల్గేట్ ప్రభు భాగం ప్రభుకి ఇచ్చాడు. యేసు ప్రభువును రక్షకునిగా స్వీకరించాడు, ప్రభు భాగం ప్రభుకి ఇచ్చాడు. అంతే, ఇంతవరకు తన జీవితంలో వెనక్కి తిరిగి చూడలే. ఎందుకంటే నేను ఎవరో కొత్త వ్యక్తులను నేను మీకు పరిచయం చేయడం లేదు, ఏదో తెలియని సంగతులను మీ దృష్టికి నేను తీసుకొని రావడం లేదు ప్రియులారా. అన్ని ప్రాక్టికల్గా కోల్గేట్ మనం పొద్దున అందరం వాడేటువంటిదే. ఆ విలియం కోల్గేట్ ఆయన ప్రభునందు నిద్రించాడు, వాళ్ళ కుమారుడు ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళ ఆస్తిని గురించి ఏంటంటే, విలియం కోల్గేట్ ఆస్తి ఎంతుందో తనకే తెలియదు. అందరూ ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దాం ప్రియులారా. మరొక్కసారి నాయనా, తన ఆస్తి ఎంతుందో తనకు తెలియదు. తను 10వ భాగం కాదు ఇచ్చేది, తనకు వస్తానే 10వ భాగం తీసుకొని ఇవ్వడం కాదు. తాను ఎంత ఇస్తున్నాడో విస్తరించిన కొలది తాను అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు. అనేకులకు ఎంతో గొప్ప ఇంటర్నేషనల్ వరల్డ్ వైడ్ బిలీడర్. అతనికి ఎంత ఆస్తి ఉందో అతనికే తెలియనంతగా దేవుడు ఆశీర్వదించినాడు. దేవుని కార్యాలు ఆ విధంగా ఉంటాయి. స్టీవ్ జాబ్స్, యాపిల్ కంప్యూటర్స్, మీ అందరి దగ్గర చాలామంది దగ్గర యాపిల్ ఆ యొక్క సెల్ ఫోన్స్ ఉంటాయి పిల్లరా. యాపిల్ సెల్ ఫోన్స్ ఉంటాయి, యాపిల్ కంప్యూటర్స్ ఉంటాయి, యాపిల్ ల్యాప్టాప్లు ఉంటాయి. ప్రపంచ ప్రఖ్యాతి చెందినటువంటి యాపిల్ కంప్యూటర్స్ వరల్డ్ నెంబర్ 1గా భావిస్తారు వాటిని. యాపిల్ సింబల్ చూస్తే చాలు అయిపోయి, బ్రాండ్ అంతే, అది స్టాండర్డ్, అంతగా పేరు స్టీవ్ జాబ్స్ దాని యొక్క అధినేత. ఒకప్పుడు బాగా లాస్ అయిపోయి
పెప్సీ కోలా కంపెనీలో లాస్ చేసుకొని చచ్చిపోదామని చెప్పేసి అని సూసైడ్ అటెంప్ట్ చేసుకునే దానికి 5 స్టార్ హోటల్కి వెళ్ళి ఆ రాత్రి సూసైడ్ అటెంప్ట్ చేసుకునే దానికి సిద్ధపడ్డాడు. అది కూడా తీసుకెళ్ళాడు. ఆ రాత్రి అది తాగి చచ్చిపోవాలని డిసైడ్ అయిపోయినాడు. చాలా మార్పులు జరిగినాయి. టైం లేదు కాబట్టి నేను ముగిస్తూ ఉన్నా. కానీ యేసుక్రీస్తు ప్రభువును రక్షకునిగా కలిగి ఉండడానికి ఆ రాత్రి దేవుడు తనను దర్శించినాడు. రూమ్ బాయ్ అటెండెంట్ ఆ రూమ్కి వచ్చినప్పుడు అటెండెంట్లో యేసయ్య, అటెండెంట్ ఆ రూమ్ బాయ్లో యేసుక్రీస్తు ప్రభు ఆ ప్రేమను ఆ రూమ్ బాయ్లో చూసినాడు. ఆ అబ్బాయి పలకరింపు, ఆ అబ్బాయి యొక్క యాక్టివ్నెస్, ఆ అబ్బాయిలో ఉన్న సంతోషాన్ని గమనించినటువంటి స్టీవ్ జాబ్స్ ఆ అబ్బాయితో మాట్లాడితే ఆ అబ్బాయి యేసు ప్రభుని గురించి చెప్పినాడు. అంతే, ఆ రాత్రి సువార్త వాక్యం అందించబడిన మీదట అంతవరకు ఏందెందో లోకమంతా నాది, అంతా ఏంటో అని భ్రమించినటువంటి స్టీవ్ జాబ్స్ యేసు ప్రభును తన జీవితంలోనికి ఆహ్వానించి ఆ రాత్రి తన జీవితాన్ని మార్చుకొని అక మీదట ప్రభు భాగం ప్రభువుకి ఇచ్చేదానికి డిసైడ్ అయిపోయినాడు. ప్రభు భాగం ప్రభుకి ఇవ్వడం నేర్చుకున్నాడు. ఆ తర్వాత పెప్సీకోలా వాటిని పక్కకు పెట్టేసినాడు. క్రొత్త ప్రాజెక్ట్, క్రొత్త బిజినెస్ తాను ప్రారంభించి ఈ కంప్యూటర్స్, ఈ సెల్ ఫోన్స్ బిజినెస్లోనికి వచ్చినాడు. యాపిల్ కంప్యూటర్స్ ప్రపంచంలో 20 మంది ఆ గొప్ప పెద్ద షావుకారులలో 20 మంది జాబితా ఉంది. 20 మందిలో స్టీవ్ జాబ్స్ 4వ వ్యక్తిగా ఉన్నాడు. ప్రియులారా, అందరూ ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. ప్రియులారా, మరొక్కసారి నైనా ఎక్కడ లాసు, ఎక్కడ ఆత్మహత్య, ఎక్కడ పరిస్థితి, దేవుని కార్యాలు ఆశ్చర్యకరంగా ఉంటాయి. కనుక ప్రభుకు మనం హృదయాన్నిచ్చి, ప్రభుకు మనం అర్పణ, ప్రభు ఇచ్చిన దాన్ని ప్రభు కోరినట్లుగా ఆయనకి ఇష్టమైన రీతిలో మనం అర్పిస్తే అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు మన జీవితాల్లో ప్రభు జరిగిస్తాడు. బైబిల్లో అదే జరిగింది. ముగించుకుందాం. సారేపతు అనేటువంటి గ్రామానికి ఏలియా వెళ్ళాడు. ప్రియులారా, ఏలియా వెళ్ళినప్పుడు మనందరికీ తెలుసు, ఏలియా వెళ్ళి ఆమె ఎవరో ఏలియాకు తెలియదు, ఏలియా ఎవరో ఆమెకు తెలియదు. దేవుడు చెప్పి పంపించినాడు. ఏలియా నువ్వు వెళ్ళు, గవిని దగ్గర ఒక ఆమె కనపస్తుంది, ఆమె విధవరాలు, ఇదిగో నీకు ఇట్లా హెల్ప్ చేస్తుంది, నేను మాట్లాడి పెట్టినపో అన్నాడు. ఎవరు చెప్పినారు? నేను మాట్లాడి పెట్టినపో అన్నాడు దేవుడు. ఏం మాట్లాడినాడు? ఆమె హృదయంలో ఆ ఫీలింగ్స్ అన్నీ దేవుడు తెచ్చినాడు. ఇప్పుడు ఏలియా అక్కడికి వెళ్ళాడు. ప్రియులారా, వెళ్ళిన తర్వాత జరిగింది ఏంటంటే, కరెక్ట్గా సారేపతు ఆ గవిని దగ్గరికి పోతానే ఎండకు ఒక ఆమె పుల్లలు ఏరుకుంటా ఉంది. ఆమెను పిలిచినాడు. కరెక్ట్గా దేవుడు చెప్పిన ఆమె ఈమెయిల్ అని. ఆమె వచ్చింది. అయ్యా ఏం చెప్పయ్యా అనింది. అమ్మా నీళ్లు తీసుకొని రాపో అన్నాడు. బాగా ఎండకు వచ్చినాను, ఒక గ్లాసు నీళ్లు తేపో అంటే పాపం, ఎందుకంటే నీళ్లు లేవు, ఆహారము లేదు, అది లాస్ట్ మీల్తో తిని తాగి చచ్చిపోవాలా. ఇది ఆమె కొడుకు డిసైడ్ అయిపోయినారు. ఇప్పుడు ఏలియా అంటున్నాడు, నాకు నీళ్లు తీసుకొని రాపో అన్నాడు. సరే, ఎట్లా మేము చచ్చిపోతున్నాం, ఆయనకి ఇంత నీళ్ళు ఇచ్చి ఏదో చేస్తామని ఆమె నీళ్లు తేవడానికి కానీ పోతాంది. అమ్మా ఇట్లా అని పిలిచినాడు. మళ్ళా వచ్చింది. అయ్యా చెప్పు అని అంటే, ఏ లేదమ్మా, నువ్వు వస్తావండి, నీళ్ళే కాదు ఇంత రొట్టె తయారు చేసుకొని ఆ రొట్టె కూడా తీసుకొని రా తల్లి అని అన్నాడు. మామూలుగా అయితే ఇంకా పిచ్చి కోపం వచ్చింటుంది. ఎందుకంటే ఎవరయ్యా నువ్వు? ఏం మా అన్నవా, లేకపోతే మా చిన్నాయనవా, మా మామవా, ఎవరు అసలు నువ్వు? వచ్చినావు, ఏదో ఎండలో కనిపించినావు, నీళ్ళు ఇవ్వమంటే నీళ్ళు అడిగితే ఇస్తామనుకున్నా, మళ్ళా రొట్టె కూడా అడుగుతున్నావా? రొట్టె ఉండేది ఇంత పిండినైనా, నేను చచ్చిపోతా, ఇదే లాస్ట్ మీల్ నాకు, నా కొడుకు ఇదే నేను పెట్టి తినిపించుకొని వాడు నేను చచ్చిపోతాం, అంతే, ఆకలితో చచ్చిపోతాం. ఇది మా బ్రతుకులు, మా జీవితాలు. ఆమె విషయాలు అంత లోపల తన ఫీలింగ్స్ అయితే ఆ ఫీలింగ్స్తో ఆమె అయ్యా ఇది మాకు చివరి భోజనం అని చెప్పేసింది. చెప్పిన తర్వాత ఏలియా అంటున్నాడు, భయపడద్దు, ఇది ఈరోజు భయపడవద్దమ్మా, భయపడద్దు, ఫియర్ నాట్. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? అలాగూ ఫస్ట్ నేను చెప్పిండేది చేయి. నేను చెప్పినట్లుగా నువ్వు వెళ్ళి మొట్టమొదటి రొట్టె, నీకు ఎంత పిండిందో ఎంత నూనెందో అది పక్కన పెట్టు, నువ్వు ఫస్ట్ రొట్టె చేసుకొని నాకు తీసుకొని వచ్చి నాకి, నువ్వు తర్వాత చూడు నీ జీవితంలో ఏం అద్భుతం జరుగుతుందో. సైన్యములకు అధిపతియగు యెహోవా నామమున నేను నీకు చెప్తా ఉన్నా, ముందు ఆ పని చేయి. అప్పుడు ఆమె అనుకునింది, ఈయన ఎవరో దైవజనుడు, ఈయన ప్రవక్తగా ఉన్నట్టున్నాడని నమ్మి విశ్వసించిన ఆమె విధేయత కనుపరిచి వెళ్ళి ఆ పని చేసి మొట్టమొదట రొట్టె ఆ దైవజనునికి ఇచ్చింది, నీళ్ళు ఇచ్చింది.
ఆహారం పెట్టింది. అంతే సుమా. తరువాత మనం వాక్యంలో చూస్తున్నాం, ఆమె కొడుకు కరువు కాలం అంతటిలో 3.5 సంవత్సర కాలం కరువు వస్తే, ఆ కరువు కాలం అంతటిలో అందరిళ్ళలో అందరూ చచ్చిపోతున్నారు. ఈ సారేపతి విధవరాలు ఇంట్లో పిండి తక్కువ కాల, బుడ్డిలో నూనె తక్కువ కాల. ఆమె తన కొడుకు పెట్టుకోవడమే కాదు, వాళ్ళ అమ్మ నాయన్ని కూడా పిలుచుకునింది, మీరు కూడా వచ్చి భోంచేయండి, చావద్దు. ఇంకా బంధువులను పిలుచుకునింది, వాళ్ళందరికీ భోజనం పెట్టింది. అందరినీ ఆదరించింది ఆ తల్లి. దేవుని కార్యాలు ఆశ్చర్యకరంగా ఉంటాయి. ప్రభు కోరినట్లుగా, ఐ రిపీట్, ప్రభు కోరినట్లుగా, ప్రభు ఆశించినట్లుగా, ప్రభు భాగాన్ని మనము ప్రభుకిస్తే, మన ఇష్టం వచ్చినట్టు కాదు, మనము ప్రభు కోరినట్లుగా మనం ఇస్తే దేవుని ఆశీర్వాదాలు మనం చూస్తాం. మన ఇంటిలో చూస్తాం, మన సంఘంలో, మన ప్రతి పరిచర్యలో చూస్తాం. అట్టి ధన్యతను పరిశుద్ధాత్మదేవుడు మీ అందరికీ అనుగ్రహించి, ఇప్పుడు మీ హృదయాల్లో మీకై మీరే ప్రార్థన చేసుకొని ఒక సమర్పణతో ప్రభు భాగాన్ని ప్రభుకు అందించి ఆయన ఆశీర్వాదాలు పొందాలని ప్రభు పేరట మీకు తెలియపరుస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. గాడ్ బ్లెస్ యూ. దయచేసి చివరిగా అందరూ ఒక్కసారి మనం ప్రార్థనలోకి వెళ్ళకముందు ఒక్క నిమిషం ప్రక్కన ఉండేటువంటి వారికి హ్యాపీ ఫెస్టివల్ ఒక్కసారి అందరూ చేయగలుపుకోండి ప్లీజ్. అందరూ పక్కన ఉండేటువంటి వాళ్ళు ఒకరినొకరు ఎందుకనగా వందనాలు, ఒకరినొకరు ఈ పండగ సందర్భంగా అభినందనలు పైన బాల్కనీ అందరూ అభినందనలు, వందనాలు. పండగ ఇదే. ఫీలింగ్స్ ఏవి పెట్టుకోవద్దు. ఒకవేళ ఎవరితోనన్నా ఏదైనా పలకరించుకోకుండా మాట్లాడుకోకుండా ఉంటే ఆ టేబుల్ దగ్గరికి వెళ్ళి ఇంకా పలకరించుకున్నామనుకోండి, ఇంకా మాట్లాడుకున్నాను, గొప్ప ఆశీర్వాదాలు దీవెనలు ఉంటాయి. అది మంచిగా పనిచేసి మీ పండగ దేవునికి మహిమకరంగా, మీకు ఆశీర్వాదకరంగా చేసుకోవాలని మనవి చేస్తూ పరిశుద్ధ ఆత్మదేవుడు మిమ్మల్ని బలపరచును. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన మన మధ్యలో సహోదరులు బి దేవదాస్ గారు ప్రార్థనలో నడిపించెదరు. ప్రైజ్ ది లార్డ్. కృతజ్ఞతార్పణ పండగ సందర్భంగా సంఘ కాపరికి, సంఘస్థులకు అందరికీ యేసుక్రీస్తు నామమున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలల వంచి ప్రార్థన చేసుకుందాం. నాతో ఏకీభవించదుగా కోరుచున్నాం. కృపా, ప్రేమ, కనికరంగల మా పరలోకపు తండ్రి, ప్రేమ కలిగిన దయగలి మా ప్రభు, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వ సృష్టికి సర్వలాసుర కారణభూతుడా, నీకు వందనాలు. ఉన్నవాడమైన దేవానికి వందనాలు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు. ఈ లోకాన్ని సృష్టించిన సృష్టికర్త నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అవునైనా గడిచిన పరిశుద్ధ దినం నుండి ఈ పరిశుద్ధ దినం వరకు నైనా వారం పొడుగున నీ సన్నిధిని ప్రసన్నత ఉంచి మమ్మల్ని సజీవ లెక్కలు ఉంచి సజీవ దేవుడు నిత్యుడు తండ్రి సమాధానకర్త యేసుక్రీస్తు పరబల వారిని నిన్ను స్తుతించి, నిన్ను ఘనపరిచి, నిన్ను మహిమపరిచే భాగ్యాన్ని మాకు అనుగ్రహించిన దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అవును ప్రభా, 2025 కృతజ్ఞతార్పణ పండుగ నుండి 2026 మే మాసము 10వ తారీఖు కృతజ్ఞతార్పణ పండుగ మమ్మల్ని జరిపించుకున్న విధానాన్ని బట్టి కూడా నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అవును తండ్రి, మా దైవ సేవకులు తండ్రి ప్రభా, నీ బిడ్డ ద్వారా మాతో మాట్లాడిన మాటలు నిరక్తం కాకుండా ఆ మాటలు మా హృదయంలో భద్రపరుచుకొని మేము ఆ వాక్యానుసారంగా నడుచుకునటానికి నా తండ్రి సహాయించనేనా. అవునైనా ఈరోజు కృతజ్ఞతార్పణ పండుగ నా తండ్రి వాక్యములో నన్ను ఆది కాండము నా తండ్రి 4వ అధ్యాయంలో సెలవిచ్చిన రీతిలో నా తండ్రి ఆదిలోనే ప్రభా కయ్యూను అర్పణ లక్ష్య పెట్టలేదు, ఏబేలు అర్పణ లక్ష్య పెట్టి ఉంటున్నావు. కాబట్టి మా అర్పణలు ఏబేలు అర్పణలుగా మేము ఉండటానికి నా తండ్రి సహాయించనైనా. అవునైనా మలాకి గ్రంథం 3వ అధ్యాయంలో సెలవిచ్చిన రీతిలో నా మందిరపులో ఆహారం ఉండునట్లు 10వ భాగం తీసుకొని రండి, ఆకాశపు వాక్యాన్ని విప్పదాలని పట్టదారని దీవెనలు మీ పైన కుమ్మరిస్తానని వాక్యమే సెలవిస్తున్నది ప్రభా. కాబట్టి నా తండ్రి మేము ధారాళంగా సరుక్కునక నా తండ్రి ధారాళంగా హృదయపూర్వకంగా ఇవ్వటానికి నా తండ్రి సహాయించనేనా. ఈరోజు ఎంతోమంది తండ్రి అర్పణ తెచ్చిన బిడ్డలను ఒక్కొక్కరిని పేరు పెట్ట దీవించి ఆశీర్వదించమని పెడుకుంటున్నాను ప్రభు. అవునైనా ఇంతవరకు నేను పాటలతోనూ వాక్యముతో నిన్ను స్తుతించి గణపరిచి ఉంటున్నాము. ఈరోజు ఆరాధన అంతటిని ప్రభా నా తండ్రి నీకు మహిమకరంగాను మాకు ఆశీర్వాదకరంగా జరగటానికి నా తండ్రి సహాయించనేనా.
చేరొచ్చిన బిడ్డలను ఒక్కొక్కరిని పేరు పెట్ట దీవించి ఆశించి నీ మెండేది వాళ్ళ కుమరించమని వేడుకుంటున్నాను ప్రభు. అవునైనా ముందున్న కార్యక్రమం అంతా నీ చేతులకు అప్పగించుకొని మా ప్రభైన యేసుక్రీస్తు నామందు వేడుకుంటున్నాము నా తండ్రి, ఆమెన్. చివరి ప్రార్థన ఆశీర్వాదం. ప్రార్థన చేసుకుందాం. నమ్మకమైన తండ్రి, గొప్ప దేవానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఉదయకాలం నుంచి ఇంతవరకు నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి నడిపించిన నీ కృపా బాహుల్యతకై నీకు వందనములు ప్రభు. కృతజ్ఞతార్పణల పండుగ ఘనముగా మంచిగా సెలబ్రేట్ చేసుకున్నట్టుకు ఇచ్చిన కృపలన్నిటికై కృతజ్ఞతలు. ముందున్న సంతోషకరమైన భోజన సహవాస కార్యక్రమాలు అనేక మరి తండ్రి సంతోషకరమైన కార్యక్రమాలు మా ముందుంటున్నాయి. వీటన్నిటిలో ఒక కుటుంబంగా SIU ఫ్యామిలీగా కుటుంబంగా మేమందరము కలిసి సంతోషంగా ఆనందంగా ఐక్యతతో వీటిని సెలబ్రేట్ చేసుకొని మా గృహాలకు వెళ్ళుటకు కృప పాలించమని, ఎండ వేడిమి తదితర పరిస్థితుల నుంచి మీరే తప్పించి నీ సమాధాన దీవెనలతో అందరినీ నింపి వారి గృహాలకు నడిపించి ఆశీర్వదించమని, SIU సంఘ పరిచర్యలన్నిటినీ ఈ వారమంతయు రాబో కాలమంతయు నీకు మహిమకరంగా అందరికీ ఆశీర్వాదకరంగా జరిగించమని నీ బలమైన నమ్మకమైన కరుణా హస్తాలకు మమ్మల్ని అందరినీ అప్పగించుకుంటూ ఘనత మహిమ స్తుతి నీకే చెల్లిస్తూ అద్వితీయుడు ఆశ్చర్యకరుడు యేసుక్రీస్తు వారి దివ్య నామమందే దీన మనసుతో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి యందును నెరవేర్చబడును కాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మును శోధనలోనికి తేక దుష్టుని నుండి తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీదే, నీవై ఉన్నావు తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త పరిశుద్ధాత్ముని నిత్య సన్నిధి, నిత్య నడుపుదల ఆశీర్వాదము ఈ ప్రత్యేక కృతజ్ఞతార్పణల పండుగ ఆరాధనలో పాలి భాగస్థులైన మీ అందరి మీదను, కుటుంబముల మీదను, మన SIU సంఘ పరిచర్యలు, సార్వత్రిక సంఘ పరిచర్యలన్నిటి మీదను సర్వదా తోడై కాపాడుగాక. ఆమేన్. పితృపుత్ర శుద్ధాత్మాలై మేళానీచు దేవుని స్తుతించు సర్వలోకమా, అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్.